కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ వాళ్ళకి ప్రోత్సాహం లేకపోతే వాళ్ళు బతకలేం కావాలి. రైట్ సార్. ఓకే, ఇదే విషయంపై ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు ప్రస్తుతం గాలి వినోద్ కుమార్ చాలా ఆవేశంతో చెప్తున్నారు ఏంటంటే, ఇంతమంది చేసినప్పటికీ ఒక చిన్న ₹1,00,000 లోనుకు సంబంధించిందే బ్యాంకులు ఇన్ని నిబంధనలు పెడతారు, కానీ లక్షల కోట్ల రూపాయలు ఎవరైతే ఎగ్గొడతారో వారికి సంబంధించి మాత్రం రెడ్ కార్పెట్ చేసి వాళ్ళని పిలిపించుకుంటారని చెప్తున్నారు. 2 కోట్ల మంది తెలంగాణ యువకులు ఈరోజు ఉద్యోగావకాశాల గురించి వేచి చూసి ఉన్నారు. అయినప్పటికీ మనం ఒకసారి గుర్తించినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఉద్యోగావకాశాలు కల్పిస్తా అని వచ్చిన ప్రభుత్వాలు ఈరోజు పెడదవెన పెట్టి వారిని ఇంకా కావాలంటే వాళ్ళని ఇంకా కన్సల్టెంట్గా లేకపోతే వారికి సంబంధించిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా తీసుకోవడం జరుగుతుంది. కానీ వాస్తవానికి ఇండస్ట్రియల్ సెక్టర్లో మాత్రం మనం చాలా ఫెయిల్యూర్గా పుడుతున్నాం. ఈరోజు ఐటీఐకి సంబంధించిన గతంలో మనం చూస్తే ఐటీఐ, పాలిటెక్నిక్, దాని తర్వాత ఇంజనీరింగ్ విభాగాలు అనేది ఉండే. అందులో చాలామంది బయటకు వచ్చేసి వాళ్ళు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్పత్తి పెంచడానికి ప్రయత్నం చేస్తుండే, దాని భాగ్యస్వామి అవుతుండే. ఈరోజు మనం ఎగుమతులే చేసుకుంటాం కానీ దిగుమతికి సంబంధించిన ఉత్పత్తి ప్రొడక్టివిటీ మాత్రం 0 పాయింట్ లెవెల్లో పడిపోయిందని కూడా చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? ఇప్పుడు మన సబ్జెక్టు ఎంఎస్ఎంఈలు, మూత, ఉపాధి, దానికి సంబంధించినటువంటి అంశాలు. మన వంటి ఆర్థిక వ్యవస్థలు ఉన్నటువంటి దేశాల్లో, జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో ఉపాధి కల్పించడానికి ఎంఎస్ఎంఈలు అనేటువంటివి చాలా ముఖ్యమైనవి. ఎందుకు అంటే అవి తక్కువ పెట్టుబడితోటి తక్కువ సమయంలో ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉన్నటువంటి పరిశ్రమలు. అటువంటి వాటిని మన దేశంలో నిర్లక్ష్యం చేసిన విధంగా బహుశా ప్రపంచంలో ఎక్కడ చేసి ఉండరు అనేది నా అభిప్రాయం. ఇవాళ మన దేశంలో 1990లో సంస్కరణలు మొదలు పెట్టావు అని చెప్పుకుంటున్నాం. సరే, అంతకంటే ముందు 78, 80s చైనా మనకంటే 10 ఏళ్ల ముందు సంస్కరణలు మొదలు పెట్టాం. ఆనాటికి 2 ఈక్వల్ జీడిపిలు. కానీ ఇవాళ మనం ఎక్కడ జీడిపిలో ఉన్నాము, చైనా ఎక్కడ జీడిపిలో ఉందనేటువంటిది పోలిక చేసుకోవడం మంచిది. ఎందుకంటే కొంతమంది చైనాతో పోలిక చేస్తే దానికి ఏవేవో దొరకలు అంటించుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాని వదిలేదు. ఇక్కడ చైనాలో ఎందుకని సక్సెస్ అయింది అంటే ఎంఎస్ఎంఈలకి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ప్రధానమైనటువంటి కారణం. అక్కడ జీడిపిలో 60% ఎంఎస్ఎంఈల నుంచి, ఉపాధిలో 80% ఎంఎస్ఎంఈల నుంచి, ఎక్స్పోర్ట్స్ లో దాదాపు 70%, పేటెంట్స్, మేధో సంపత్తి హక్కుల్లో 60 నుంచి 70% వరకు ఎంఎస్ఎంఈల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఇచ్చారు. ఎందుకు ఇది సాధ్యమైంది? అమెరికా ఆర్థిక వ్యవస్థను సవాల్ చేసే విధంగా జీడిపిలో ఎందుకు ముందుకు పోతా ఉంది అని చూసినప్పుడు, పిండి కొద్దీ రొట్టె అంటారు, మనందరికీ తెలుసు. R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. అది లేకుండా మన వేదాల్లోనే అన్నీ ఉన్నాయాష, లేకపోతే మన వాళ్ళు ఎప్పుడో గణేశుడికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు, లేదా ఇంధనంతో పని లేకుండా ఎటు కావాలంటే అటు తిరిగే విమానాలని మన వాళ్ళు తయారు చేశారు అనేటువంటి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ మనం కాలక్షేపం చేస్తున్నాం తప్ప R&Dకి మనం చేస్తున్నటువంటి ఖర్చు ఎంత? జీడిపిలో 0.64, జీడిపిలో 0.64. అది మన్మోహన్ సింగ్ గారి హయాంలో అంతే తగలైంది. అంతకంటే మెరుగ్గా పనిచేస్తానని చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా అంతకుమించి ఏమీ చేయట్లేదు. కానీ అదే చైనా జీడిపిలో 2.41% జీడిపిలో R&D ద్వారా ఎవరికి మేలు చేస్తా ఉంది? పెద్ద పరిశ్రమలతోటి పోటీ పడటానికి అవసరమైనటువంటి ఎంఎస్ఎంఈలకి దాన్ని అందిస్తూ ఉంది. పెద్ద పరిశ్రమలు విదేశీ పరిశ్రమలతోటి, విదేశీ వాణిజ్య సంస్థలతోటి పోటీ పడటానికి పెద్ద పరిశ్రమలకి ఆ R&D ఫలితాలు అందిస్తాం. ఆ విధమైనటువంటి స్ట్రాటజీ తోటి అది ముందుకు పోతా ఉంటే మనం మరి 0.6% తోటి
R&D తోటి మనం MSMEలను ఎట్లా రక్షించుకుంటాము, లేదా పెద్ద పరిశ్రమల్ని మనం ఎట్లా చేస్తాము, ఎగుమతులు ఎట్లా చేస్తాము, ఉపాధి ఎట్లా కల్పిస్తాము, ఇట్లాంటి మౌలికమైనటువంటి అనేకమైనటువంటి అంశాలు మన దగ్గర ఉంటే MSMEలు మూతపడక ఏం చేస్తాయి? ఎప్పుడో ఏర్పాటు చేసినటువంటి చిన్న సన్నకారు మధ్యతరగతి పరిశ్రమలు ఆటోమేషన్ తోటి మిగతా ప్రపంచం అంతా రోబోల తోటి వెళ్తా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి పాతబడినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో మన ఉత్పత్తులని ఎవరు కొంటారు? మన వాళ్లే కొంటలేదు కదా. స్వదేశీ కొనండి, విదేశీ మానండి అని చెప్పేసి పెద్ద ఎత్తున కబుర్లు చెప్తున్నారు. ఎవరన్నా పాటిస్తున్నారా? దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. ఎవరన్నా పాటిస్తున్నారా? ఆ చెప్పేటువంటి వాళ్ళకి కూడా చైనా ఫోనే, వాళ్ళకి కూడా అది చెప్పేటువంటి వాళ్ళకి చైనా కంప్యూటరే. అందుకని ఇప్పుడు మనం చూసాం గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను చేనేత బట్టలే వేసుకుంటాను అని చెప్పారు. ఆయన వేసుకొని ఉండొచ్చు, కానీ ఎంత మేరకు ఆయన మంత్రులు కానీ లేదా ఆయన పార్టీ వాళ్ళు కానీ లేకపోతే మొత్తం సమాజం కానీ చేనేత బట్టల వైపు మళ్ళీ. అందుకని కబుర్లు ఎక్కువ, ఆచరణ తక్కువగా ఉన్నది. చేయాల్సిన పనులు చేయకుండా ఎవడో చైనా నుంచి కంపెనీలు వస్తాయని చెప్పేసి 5 ఏళ్ల నుంచి చెప్తున్నారు. కరోనా సమయం నుంచి చైనా నుంచి కంపెనీలు వచ్చాయో రాలేదు ఇంతవరకు ఎక్కడ ఎవడు ఎన్ని కంపెనీలు వచ్చాయంటే మళ్ళీ ఎవడు చెప్పడు, వస్తున్నాయి అని చెప్తారు. మరి మీడియాలో కూడా అట్లాంటి పండితులు చాలా మంది ఉన్నారు. చైనా నుంచి వస్తున్నాయి. ఎక్కడ చెప్పరా ఒక కంపెనీ వచ్చింది, ఏ కంపెనీ వచ్చింది చెప్పరా అంటే యాపిల్ కంపెనీ వస్తుందని చూపిస్తారు. అంతే కదా. ఇంకే కంపెనీలు వచ్చాయి చైనా నుంచి? చైనాలో పోనీ ఉత్పత్తి ఏమన్నా మూతపడింది? అక్కడ చైనా ఉన్న దివాళా తీసిందా? కంపెనీలన్నీ పోసిపోయినాయా? లేదు కదా. భారతదేశంలో ఏమన్నా పెరిగినా? లేదు కదా. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత చైనా పెట్టుబడులు నిషేధించిన తర్వాత ఇప్పుడు చైనా వాళ్ళు మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి, మా దగ్గర వస్తువులు తయారు చేయండి, మా పేరుతోటి భారత్ మేక్ పేరుతోటి మేము విదేశాలకు ఎగుమతి చేసుకుంటాం అని చెప్పేసి మన దేశం ఇప్పుడు కబుర్లు చెప్తాం. చైనా వాడు వచ్చి ఇక్కడ తయారు చేయాలట, దానికి మన పేరు వేసుకొని మన బ్రాండ్ వేసుకొని మనం ఎగుమతి చేయాలట. ఇక్కడ లాభసాటిగా ఉన్నంత కాలం చైనా వాడు వస్తాడు, లేకపోతే ఇంకోటి వస్తాడు, అమెరికా వాడు వస్తాడు, ఇంకోటి వస్తాడు. అదే ఇంకొక దేశంలో తక్కువ ఉత్పత్తికి లేదా లాభాలు ఎక్కువ కనుక వచ్చాయనుకోండి, ఏ ఆఫ్రికా కంట్రీలో లేకపోతే ఇంకోటితో పొలవమంటూ ఆ చైనా వాడు కావచ్చు, అమెరికా వాడు కావచ్చు, అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? అందుకని ఒక సమగ్రమైనటువంటి విధానం కానీ లేదా దాన్ని అమలు చేసేటువంటి చిత్తశుద్ధి కానీ ఏమీ లేకుండా సొల్లు కబుర్లతోటి కాలక్షేపం చేస్తున్నారు. అది కాంగ్రెస్ బీజేపీనా మరొకట అనే దాంతో నిమిత్తం లేకుండా అందరూ చేసిన పని ఇదే అనేది నేను ఈ సందర్భంగా. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మీ మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు, ప్రస్తుతం